మిమ్మల్ని అందరూ ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. యాక్చువల్గా నమస్తే తెలంగాణ గణేష్ గారు నాకు ఫోన్ చేయగానే పరిధిలో రియల్గా మీరు రావాలి అని చెప్తే మీ ఎమ్మెల్యే గారి గురించి మీ అందరి గురించి తెలుసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ మీరు వస్తే మీకు ఓన్లీ డబ్బులు పెట్టే కోచింగే దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక కుటుంబం లాగా మీకు అన్నం పెట్టి అన్ని చేసి పుస్తకాలు వచ్చి చదువుతున్నారంటే ఆ గ్రేట్నెస్ మీ ఎమ్మెల్యే గారిది. ఆయన పెద్ద జ్ఞానం. అండ్ నేను వస్తుంటే జగదీష్ రెడ్డి గారు చెప్పి ఒక పెట్టి కాల్ చేశారు. వస్తున్నారు ఇప్పుడు పరిధిలో పిల్లలు మీరు ఖచ్చితంగా కలవాలి, వాళ్ళందరికీ మోటివేషన్ అవసరం అని చెప్పారనమాట. సో నాకు నిజంగా ఈరోజు దాదాపు సంతోషంగానే ఉంది. వస్తుంటే తెలీదు. వెరీ హ్యాపీ. దీంతో మనం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా ముందుగా నమస్తే తెలంగాణ ఇన్ఛార్జ్ చిరంజీవి గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా అందరికీ కూడా నమస్కారాలు. నాతో పాటు ఇప్పటికి 6 ప్రోగ్రామ్స్ పాపం సార్ వేపా గారు ఆయన కూడా తిరుగుతున్నారు. సార్ నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత నాకే ఇన్స్పిరేషన్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వేపా సార్. సో ఈ సందర్భంగా నేను కొంతమంది గురించి చెప్తాను అనుకుంటున్నాను. తెలుగు మీడియం నా వల్ల కాదు, తెలుగు మీడియం నేను చేయగలను అనుకున్న వాళ్ళు ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోవాలి. రోడ్డుకి గోపాలకృష్ణ అని చెప్పి శ్రీకాకుళం జిల్లా తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఆల్ ఇండియా 3వ ర్యాంక్ తెచ్చుకున్నాను. నాకు క్వశ్చన్స్ అర్థమవుతాయా, తెలుగు మీడియం మీద చదవగలను అనే వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకుంది. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది అనమాట. దాంతో పాటు మనకి ఇయర్ చూసుకోండి. ఇయర్ సివిల్స్ రిజల్ట్స్ లో కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ అని ఒక అబ్బాయి ఉంది. వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. ఆ అబ్బాయి ఇప్పుడు ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది. అంటే కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యే శక్తి ఉంది. ఇంకొక అబ్బాయి శరత్ నాయక్ అని, వాళ్ళ తండ్రి ఫార్మర్ రైతు. అబ్బాయి ఇప్పుడు ఐఏఎస్ అయ్యాడు. ఇది జగిత్యాల జిల్లా నుంచి. ఇట్లా తెలంగాణలోనే చాలా గొప్ప గొప్ప రోల్ మోడల్స్ ఉన్నారు. అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక అబ్బాయి కథ చెప్తాను. బచ్చు స్మరణ రాదని చెప్పి ఇయర్ ర్యాంక్ వచ్చింది. అబ్బాయి ఐఐటి మెడ్రాస్ లో చదువుతున్నప్పుడు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి కాలు, చెయ్యి, కన్ను ఇవన్నీ చెయ్యి డ్యామేజ్ అయిపోయాయి. ఒక సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చేసింది అనమాట. 3 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడు. 3 years. 2020లో బెడ్ మీద నుంచి చేశాడు. 2022 జూన్లో ఆయన ఐఏఎస్ ర్యాంక్. తెలంగాణ వాళ్ళు బేసిక్గా హైదరాబాద్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లయ్యారన్నమాట. సో మన ముందు ఇంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. మన ముందు ఇంత కథ ఉంది. దీన్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు. మనం చిన్న చిన్న వాటికి ఎందుకు ఏం చేయాలి, మనం పెద్ద వాటికి ఎందుకు ఏం చేయాలి. గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకు ఏం చేయొచ్చు, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు ఏం చేయొచ్చు, నాకు వస్తా రాదా, నేను చేయగలనా లేదా, అవన్నీ పక్కన పెట్టేసాను. ఈ క్షణం నుంచి ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయినా చేయొచ్చు. నేను చూస్తున్నారు కదా, దాదాపు నేను రోజుకి 12 నుంచి 14 గంటలు కష్టపడతాను. 24 గంటల్లో నేను 40 hours అయిపోయాను. ఇదే కండిషన్లో పొద్దుంచి సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెట్టి ఇలానే కూర్చోబెట్టి నేను కూర్చుంటాను. సో అంత ఓపిక ఉంటే ఎవరైనా సరే రోజుకి 10-12 గంటలు కూర్చుని 4 ఏం చేస్తే మీరు అనుకున్న ఎస్ఐ జాబ్ కానీ, మీరు అనుకున్న గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఎవరైనా సాధించవచ్చు. దీనికి ఒక ప్లానింగ్, ఒక ఫోకస్డ్ ప్రిపరేషన్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఫోకస్డ్ ప్రిపరేషన్ మీకు ఉండాలన్నమాట. సో దీన్ని మీకు వచ్చిన ప్లాన్ చెప్తాను. మైక్రో షెడ్యూల్, మ్యాక్రో షెడ్యూల్ నేను వేసుకుంటాను. మైక్రో షెడ్యూల్, మ్యాక్రో షెడ్యూల్ అంటే ఫస్ట్ మైక్రో డైలీ 10 hours, రోజుకు 10 గంటల పాటు ప్రాక్టికల్గా షెడ్యూల్ వేసుకోండి. వీక్లో 6 days షెడ్యూల్ వేసుకోండి. దీంట్లో ఒకసారి రివిజన్ డే పెట్టుకోండి. రివిజన్ డే మీకు రివిజన్ బాగా చేస్తే సక్సెస్ గ్యారెంటీగా వస్తుంది. రివిజన్ అనేది సక్సెస్ కి చాలా కీలకం. ఒక్కసారి సబ్జెక్ట్ చదువుతున్నారు, కంటిన్యూస్ రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ అన్నమాట. సో
ప్లానింగ్ ఎలా ఉండాలంటే మీకు 2-3 సబ్జెక్టులు పెట్టుకోండి రోజు. మార్నింగ్ అవర్స్లో 3 hours ఆఫ్ సబ్జెక్ట్, మధ్యాహ్నం 3 hours ఆఫ్ సబ్జెక్ట్, నైట్ 3 hours ఆఫ్ సబ్జెక్ట్ చదువుతూ ప్రాక్టీస్ టెస్ట్ కంపల్సరీ చేయండి. చాలా మంది ఏమంటారంటే నేను సిలబస్ చేసేసాక సిలబస్ చదివిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ చేస్తాను అనుకుంటాను. కాదు, సిలబస్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. మీరు సిలబస్ ప్రింట్అవుట్స్ తీసుకుని సిలబస్ బుక్ దగ్గర పెట్టుకుని రోజు సిలబస్ చూస్తూ సిలబస్ లో కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయిపోయి ఆ చాప్టర్స్ ఎవ్రీ డే మాక్ పేపర్స్ రావాలి, ఎవ్రీ డే ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. ప్రాక్టీస్ టెస్ట్ రాయకుండా ఎస్ఐ పరీక్ష, కానిస్టేబుల్ పరీక్ష, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ పరీక్ష అయినా సరే ప్రాక్టీస్ టెస్ట్ లేకుండా పరీక్షకి వెళ్తే అవుట్ అయిపోతాం. సిరీస్ లో నేను ఆల్రెడీ టెక్నిక్ అదే 100 పరీక్షలు రాయించి 101 పరీక్షలు పంపిస్తాం అన్నమాట. ఆటోమేటిక్ గా పరీక్షలో టైం మేనేజ్మెంట్, పరీక్షలో మనం ఎక్కడ తప్పు చేస్తాం, పరీక్షలో మనం ఏ విధంగా మెరుగులు తెచ్చుకోవాలి అని అన్ని అలవాటు అయిపోతాయి. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా ఒక టెక్నిక్ ఉంది, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా మనం చదువు నేర్చుకోవచ్చు. ఆ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే not only reading the textbooks and reading the subject, by reading the questions also you can connect with the static syllabus. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాలిటీలో పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు అనే క్వశ్చన్ వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా were inserted in our constitution by which constitution amendment act? అది 52nd amendment మీకు తెలుసు, 10th షెడ్యూల్లో ఉంది. అది చూసి క్వశ్చన్ చూసి మీరు యాంటీ డిఫెక్షన్ మొత్తం చదువుకోవాలి. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. ఉదాహరణకి ప్రధానమంత్రి గతి శక్తి యోజన అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ప్రధానమంత్రి గతి శక్తి యోజన గురించి డీటెయిల్స్ చదువుకోవాలి. సో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివితే చాలా వరకు మన మెమొరీ పవర్ తగ్గి బాగా గుర్తుంటాయి. ఎప్పుడు పుస్తకాన్ని పట్టి పెట్టే ప్రయత్నం చేయదు. క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ డైలీ మీరు అడగవచ్చు, మాకు ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయో. మార్కెట్లో దొరికే ప్రతి క్వశ్చన్ పేపర్ని ఒక్కసారి ట్రై చేయండి. క్వశ్చన్ మీకు ఆన్సర్ రాకపోలేదు, క్వశ్చన్ అర్థమయ్యే ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ చదువుకోండి. 100 క్వశ్చన్కి 20 ఆన్సర్ వచ్చాయనుకోండి, తప్పు కాదు. 100 క్వశ్చన్స్ కి మిగతా 80 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. ఆప్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ తయారు చేస్తారు. నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతాను, గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ గ్రూప్ 2 కానీ. నా ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఉంటాయి కదా, కింద చాయిసెస్ ఉంటాయి కదా, ఆ చాయిసెస్ నుంచి కూడా క్వశ్చన్స్ వేట్ చేసుకుంటాం. దానివల్ల లాభం ఏం తెలుసా, మీకు అసలు ఒక కాన్సెప్ట్ కూడా మీరు మిస్ అవ్వదు. ఒక కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వదు. జనరల్గా ఏం చేస్తాను, ఏబిసిడి ఏది తెలుసుకుని టిక్ పెట్టేసి మర్చిపోతాం. అలా కాదు, ఏబిసిడికి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు తెలియాలి. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ టు రైట్ ఎనీ ప్రీవియస్ ఎగ్జామ్. పాత క్వశ్చన్ పేపర్స్, మాక్ క్వశ్చన్ పేపర్స్ లో చాయిసెస్ కూడా వదలకండి. మినిమం డైలీ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 3 months మీరు ఏ ప్రీవియస్ రాసినా పాస్ అవుతారు. డైలీ 50 క్వశ్చన్స్. ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలి తెలుసా, జస్ట్ ఆన్సర్ మాస్ వదిలేకూడదు. చేసిన తర్వాత అనాలిసిస్ చేయాలి. ప్రతి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయాలి. మనం ఎక్కడ తప్పు చేసాం, ఈవెన్ సడన్ గా క్వశ్చన్ రైట్ అవుతుంది మనం అనుకుని అది ఎందుకు అనే కాన్సెప్ట్ వస్తుందా. క్రిప్టో కరెన్సీ, ఎంతమంది క్రిప్టో కరెన్సీ అనే పేరు ఒకసారి చదివారు లైఫ్ లో? క్రిప్టో కరెన్సీ, క్రిప్టో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఏదో ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, మీరు గమనిస్తే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేసింది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. తెలంగాణలో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చే డేటానే ప్రామాణికంగా తీసుకుంటారు. భారతదేశానికి ఎకనామిక్ సర్వే ఎలానో, దేశానికి ఆర్థిక సర్వే ఎలానో, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే పుస్తకం అలా. దానిలో వచ్చి డేటా, దానిలో ఉన్న స్కీమ్స్, దానిలో ఉన్న పాలసీస్, తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు దానిలో ఉన్నది. మీకు ఎగ్జామ్ కి రిలవెంట్ టాపిక్స్. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీరు కంప్లీట్ చేయాలి. మినిమం 2 rounds. ఆ
అండర్లైన్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ సినాప్సిస్ రాసుకుంటూ తెలంగాణ సోషియాలిటీ అవుట్పుట్ కంప్లీట్గా ఇంకా చదవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క బడ్జెట్ అస్సలు మిస్ చేయలేదు. తర్వాత మీరు ఏ పరీక్ష రాస్తుంటే ఆ పరీక్ష సిలబస్ పక్కన పెట్టుకోండి. నేను అందరికీ కామన్ ఉన్న అంశాలు కొన్ని చెప్తాను. ఏ పరీక్ష అయినా 4 పిల్లర్స్ ఉంటాయి, స్టాటిక్ పిల్లర్స్ అంటాం. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. 4 స్టాటిక్ పిల్లర్స్: పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఒక్కొక్క సబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు పాలిటీ ఉంది. పాలిటీలో మనకి ప్రియాంబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రవేశిక లేదా పీఠిక అంటారు. దానిలో సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ అనే మాటలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారో అని అడుగుతారు. 42వ రాజ్యాంగ సవరణ. బేసిక్ స్ట్రక్చర్ థింకింగ్ కేసు అంటే ఏం కేసు? కేశవానంద భారతి కేసు. ఉదాహరణకి జియోమార్ఫాలజీ అనే సబ్జెక్ట్ లో భూమి ఎలా ఏర్పడిందనే సబ్జెక్ట్ లో మీకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ వీడియోల ద్వారా ఉంటాయి. యూట్యూబ్ లో ఒకసారి ఆ వీడియో చూసారనుకోండి, మీరు ఇంకా థియరీ మర్చిపోరు. జాగ్రఫీలో క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, జియోమార్ఫాలజీ ఈ సబ్జెక్ట్ ని కొన్నిటికి యూట్యూబ్ లో పిక్చర్ రూపంలో యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోని గమనించండి, మీరు ఇంకా సబ్జెక్ట్ ని బ్రెయిన్ నుంచి మర్చిపోరు. దాంతో పాటు అట్లాస్ బేస్డ్ క్వశ్చన్స్. జాగ్రఫీలో అట్లాస్ బేస్డ్ క్వశ్చన్స్. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది. బ్లాక్ సీ చుట్టుపక్కల దేశాలు, మెడిటేరియన్ సీ చుట్టుపక్కల దేశాలు, మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్, పాలస్తీనా చుట్టుపక్కల దేశాలు, ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్న చిన్న దీవులు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్య ఉన్న దేశాలు, పనామా వరకు. ఇట్లా రోజుకి ఒక ఖండం పెట్టుకుని అట్లాస్ కంప్లీట్ చేస్తూ రిపీటెడ్ గా రివిజన్ చేయండి. జాగ్రఫీ అట్లాస్ చూస్తే కూడా మీకు చాలా క్వశ్చన్స్ మీకు పట్టొచ్చేస్తాయి. తర్వాత ఎకానమీ. చాలా మంది ఎకానమీ అయితే ఎకనమిక్స్ అనుకుంటారు. నాకు ఎకానమీ అర్థం కావట్లేదు అంటారు. ఎకానమీ అనేది రోజు న్యూస్ పేపర్ రివ్యూలో మన ఆర్థిక వ్యవస్థని ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటే మన స్టోరీ అర్థమైపోతుంది. ఏముంటాయి దాంట్లో? ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, అంటే అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. తర్వాత స్టాక్ మార్కెట్స్. తర్వాత ఈ మధ్య బాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగా ఇన్స్ట్రుమెంట్ ఏరియా బ్యాంకింగ్ సెక్టర్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, బ్యాంక్ మెజర్స్ అంటే ఏంటి, ఇట్లా ఎకానమీకి సంబంధించి చాలా అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎకానమీ బేసిక్స్ చిన్న చిన్న చదువు చాలన్నమాట. దాని గురించి భయపడిపోయి ఎకానమీ పూర్తిగా వదిలేయాలి. ఎవరు బేసిక్ గా పుట్టుకతో అవార్డ్ చేసే కాదు. ఓకే, మనం ఏ ఎకానమీ ఎక్స్పర్ట్స్ కాదు. మనం పేపర్లో చదివే ఎకానమీ, పేపర్లో చదివే అంశాలే మనం నీట్ గా నోట్ చేసుకోవాలి. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవి 4 పిల్లర్స్. ఇవి కాకుండా ఈ మధ్య బాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ చేసిన ఏరియా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, పర్యావరణము, జీవ వైవిధ్యం అంశం మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఈ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మోడీ గారు COP26 గ్లాస్గో సమ్మిట్ వెళ్ళారు. దానిలో పంచామృత ప్రమాణాలను ఫైట్ చేశారు. కింద వాటిలో పంచామృత ప్రమాణాల్లో ఏవి లేవో క్వశ్చన్ రావచ్చు. ఎన్విరాన్మెంట్ కమిట్మెంట్ గ్లాస్గో సమ్మిట్. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి టర్మినాలజీస్ ఉంటాయి, చిన్న చిన్న పదాలు. ఎకలాజికల్ జోన్ అంటే ఏంటి, ఎకలాజికల్ పెరిమిడ్ అంటే ఏంటి, అంబ్రెల్లా స్పీషీస్ అంటే ఏంటి, పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇయర్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించిన ఎన్జిఓస్, గ్రీన్ పీస్ లాంటివి, పర్యావరణానికి సంబంధించిన చట్టాలు
చట్టాలంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ క్లీన్ ట్రిబ్యునల్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్, ఇటువంటి చట్టాల మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. దాంతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధించి IUCN అనే ఒక సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనే సంస్థ. ఈ సంస్థ అంతరించిపోతున్న బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్, ట్రీస్, వెరైటీస్ సంబంధించి లిస్ట్ ఇస్తుంది అన్నమాట. దాన్ని రెడ్ లిస్ట్ అంటారు. రెడ్ బుక్ కూడా యూజ్ చేస్తారు. దాంట్లో 3 పేజెస్ ఉంటాయి, 3 పేజెస్ ఉంటాయి. దీనికి సంబంధించి భారతదేశంలో ఏ బర్డ్స్, ఏ ఎనిమల్స్ బెటర్ గాని ఏవి అంతరించిపోతున్నాయి, IUCN డేటా ప్రకారం ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా ఈ మధ్య బాగా ఎక్కువ టాపిక్ వెట్ ల్యాండ్స్, తెలుగులో చిత్తడి నేలలు అంటారు. వెట్ ల్యాండ్స్ సంబంధించి రూల్స్ కూడా వచ్చాయి. ఈ వెట్ ల్యాండ్స్ సంబంధించి ఒక కన్వెన్షన్ ఉంది, దాని పేరు రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. రామ్సార్ కన్వెన్షన్ లో కాన్ఫరెన్స్ రికార్డ్ అని కూడా ఉంటుంది అనమాట. దాని గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి రకరకాల ప్రోటోకాల్స్, క్యోటో ప్రోటోకాల్, స్టాక్హోమ్ సమ్మిట్ అయితే 50 సంవత్సరాలు అయింది. దాని ఇయర్లీ స్టాక్హోమ్ సమ్మిట్ అయ్యి 50 years అయిందన్నమాట. మీకు మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్, కిగాలి అగ్రిమెంట్, ఇవన్నీ ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాయి. వీటి మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఇదంతా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ మరియు బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అనేది జీవ వైవిధ్యం. ఇవన్నీ వీటి మీద మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ఫోకస్ చేసే ఏరియా బయోటెక్నాలజీ. క్వశ్చన్స్ ఎక్కువ పర్సెంట్ క్వశ్చన్స్ బయోటెక్నాలజీ అడుగుతున్నారు. ఉదాహరణకి CRISPR-Cas9 అనే ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వచ్చింది. వాట్ ఈస్ CRISPR-Cas9 అని కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. CRISPR-Cas9 టెక్నాలజీ ఏంటి? ఇట్స్ ఎ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అన్నమాట. అలానే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్ మీద ఒక క్వశ్చన్. సూపర్ కంప్యూటర్స్ మీద ప్రతి క్లాస్ లో యావరేజ్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, తర్వాత ఇండియా స్టాండప్ ఇండియా తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ సంబంధించి ప్రతి డీటెయిల్ మీకు వచ్చా రాదా? ఆ ప్రోగ్రామ్ సంబంధించి ప్రతి అంశం మీకు వచ్చా రాదా? ఎలిజిబిలిటీ ఎవరు, దాని గవర్నమెంట్ ఏ విధంగా మానిటర్ చేస్తుంది, ఆ పర్ఫెక్షన్ అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవ్రీ డీటెయిల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు. తెలంగాణ ప్రభుత్వం 2 BHK స్కీమ్ ప్రవేశపెట్టింది. దానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి మీకు తెలియాలి. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి స్కీమ్ తీసుకొచ్చింది. అది 16 ఏళ్ల వయసు ఉన్నకి ఇవ్వచ్చా అని మీకు తెలియాలి. ఎందుకంటే మీరు ఇంప్లిమెంటేషన్ లో బాగా ఉంటారు, ఈ పథకాల అమల్లో మీరు బాగా ఉంటారు. సో పథకాల అమలు గురించి మీకు ఒక ఐడియా ఉందా అని టెస్ట్ చేస్తారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకాలు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పథకాలు, లాస్ట్ 6-7 years నుంచి మొత్తం తెలంగాణ పథకాలు మొత్తం మీ చేతిలో ఉంటుంటారు. లాస్ట్ 2 years నుంచి సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేసిన ప్రతి తెలంగాణ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తెలంగాణ పాలసీస్, మిషన్ ఐకాస్ ప్రాజెక్ట్, ఇవన్నీ ఉంటున్నారు. ఇండస్ట్రియల్ పాలసీలు ఇవన్నీ ఉంటున్నారు. ఎవ్రీథింగ్ ఇవన్నీ లేకుండా మేము ప్రిపేర్ అయిపోతున్నాం అంటే ఎగ్జామ్కి వెళ్ళాక తెలంగాణ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ స్కీమ్స్ అండ్ పాలసీస్ మొత్తం చాలా డీటెయిల్ చదువుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ మధ్య చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ డైనమిక్ కనెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. న్యూస్ పేపర్ లో రోజు వచ్చే అంశాలనే కరెంట్ అఫైర్స్ అంటారు. గత సంవత్సర కాలం నుంచి
మీరు ఎగ్జామ్ రాయబోయే నెల రోజుల ముందు వరకు జరిగిన అంశాలు చదువుకోవాలి. అంటే కనీసం 2021 మే నుంచి ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతో ఆ నెల ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు దృష్టిలో ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కరెంట్ అఫైర్స్ మోడీ గారు గురు తేజ్ బహదూర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా రెడ్ ఫోర్ట్ మీద స్పీచ్ ఇచ్చారు. సిక్కుల గురించి కొట్టుకోవాలి, అది కరెంట్ అఫైర్స్. అలానే కేసీఆర్ గారు పామ్ ఆయిల్ రైస్ గురించి పోరాటం చేశారు. తెలుగులో ఒప్పుడు బియ్యం అంటారు అనుకున్నాం, దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఇట్లా ఏదైతే న్యూస్లో ఉన్నాయో ప్రతి అంశం కూడా పూర్తి స్థాయిలో రోజుకి కనీసం ఒక గంట సేపు కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాం. ముఖ్యంగా న్యూస్ పేపర్ వచ్చే ప్రతి అంశం మీద. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు గుర్తుండాలి. అదేవిధంగా లాస్ట్ 1 year లో ఇండియాలో లాంచ్ చేసిన స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కోసం. ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా, బుక్స్ అండ్ డాలర్స్, తర్వాత బహుమతులు, ప్రైజెస్ ఎవరికి వచ్చిన పెద్ద ప్రైజెస్, తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్, వ్యవసాయం సంబంధించిన స్కీమ్స్ పథకాలు బాగా ఫోకస్ చేయండి. తెలంగాణలో రైతు బంధు పథకం, సెంట్రల్ లెవెల్లో పిఎం కిసాన్ పథకం, ఇటువంటి పథకాలు వీటి మీద దృష్టి పెట్టండి. అలానే తెలంగాణలో జిఐ ట్యాగ్స్, భౌగోళిక సూచి అంటాం, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీస్. చెరియాల్ పెయింటింగ్స్, వరంగల్ ఏరియాలో చెరియాల్ పెయింటింగ్స్. ఇలా జిఐ ట్యాగ్, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ హాల్స్. ఏ ప్రకటనలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది, మేధో సంపత్తి హక్కులు, దానిలో జిఐ, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇది కూడా చూసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇవన్నీ ఎక్స్ట్రా రీడింగ్స్ బాగా. డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇంక్లూజన్, సోషల్ జస్టిస్, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి కాకుండా ఈ చదివే వాటికి లాజికల్ రీజనింగ్ అర్థమెటిక్ మనం ఎగ్జామ్కి డైరెక్ట్గా చేస్తాం అనుకోకుండా ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయండి. లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలతో తీసుకుని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. భయపడే పెద్ద పరీక్ష కాదు. ఓకే, సో ఇంకేం చేయాలంటే నెక్స్ట్ 6 months ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఎవ్రీడే, నాకు తెలిసి గ్రూప్ 1 సెప్టెంబర్ అక్టోబర్లో కూడా ఉంటుంది, గ్రూప్ 2 కూడా మీకు డేట్ లైన్ వచ్చిందని తెలుస్తుంది. ప్లాన్ చేసుకుని రోజుకి 10 గంటల పాటు మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ చేసుకుని లేకుండా కూర్చొని మీలో ప్రతి ఒక్కరు జాబ్ పడతారు. ఇందాక మీ ఎమ్మెల్యే సార్ చెప్పారు, ఈ ప్లేస్లో వచ్చే జిల్లాకు వచ్చే సగం ఉద్యోగాలు పరిగణించే రావాలి. మీరు ఉద్యోగానికి ఏం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఇంకొంచెం ఎక్స్ట్రా మైండ్, ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. ఓకే, కొంచెం ఎక్స్ట్రా మైండ్, కొంచెం కష్టపడండి. రోజుకి 5 గంటలు 10 గంటలు 10 గంటలు కష్టపడండి. 3 నెలలు 6 నెలలు కదా, కింద కష్టపడ్డారు. అసలు మనం ఎందుకు జాబ్ కొట్టాలి, ఈ క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు చాలా సార్లు ఎందుకు ఇంత కష్టపడుతున్నా, ఎంతో కాంపిటీషన్ ఎందుకున్నాను, మొదటిగా వచ్చి చెప్తాను. మన అమ్మ నాన్న, మన సమాజం మీకోసం హెల్ప్ చేసిన మీ వాళ్ళందరికీ ఉన్నారు స్టేజ్ మీద, మీ జిల్లా ప్రతినిధులు, ఎమ్మెల్యే గారు అందరూ. వాళ్ళకి మీరు ఏమి తిరిగి ఇవ్వగలరో చెప్పండి. ఏ బహుమతి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, మీరు ఏం తిరిగి రిటర్న్ చేయగలరు. మీరు సక్సెస్ అయ్యి
వాళ్ళ ముందు కనపడితే వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ కాదు. రెండోది, మనం ఏమనుకుంటామంటే మన ఉద్యోగం వస్తే కేవలం మన కోసమే, మనం చదివేది మన కోసమే అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఒక మంచి వ్యక్తి మన ప్రభుత్వంలో రావడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం వల్ల వచ్చే 30 సంవత్సరాల్లో కనీసం నెలకు ఒక్క మంచి పనైనా చేయాలి. ఓకే, మనకి చివరిలో వెళ్ళేది ఆ సాటిస్ఫాక్షన్. ఒక మంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే సంవత్సరం అయింది. ఒక మంచి రాష్ట్రం క్రియేట్ చేయాలి, బంగారు తెలంగాణ సృష్టించాలన్నా, అద్భుతమైన భవిష్యత్తు వచ్చే జనరేషన్కి ఇవ్వాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. కొంచెం ఓర్పుతో సమయంతో కొంచెం బెటర్గా చదువు. నా స్పీచ్ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. నమస్తే తెలంగాణ ద్వారా వెళ్ళిపోతుందంటే నమస్తే తెలంగాణ పేపర్ ప్రతిరోజు నిపుణ అనే ఒక స్పెషలిస్ట్ అన్నారు. ప్రతి బుధవారం కంప్లీట్ ఎడిషన్ ఒక సపరేట్గా కూడా వస్తుంది. ఎవ్రీడే వస్తుంది, ఎవ్రీ బుధవారం వస్తుంది. ఆ నిపుణాన్ని పబ్లిష్ మొత్తం ఇన్ఛార్జ్ శర్మ గారు ఉన్నారు, ఈరోజు నాలుగు అవుతారు. కానీ ఆ నిపుణ పేపర్ కట్ చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోండి. ఏ రోజు కాలం చదవలేదు పర్ఫెక్ట్గా అట్లీస్ట్ ఎగ్జామ్ చూసుకోండి. నిపుణంగా రాసాలంటే ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఏది ఎవరు ఊరికే రాయాలి, మీ ఎగ్జామ్ ఓరియంటెడ్ రాస్తారు. కాస్త న్యూస్ పేపర్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. దాంతో పాటు తెలంగాణ నమస్తే తెలంగాణ బికాస్ ఎడిటర్ కృష్ణమూర్తి గారు కానీ, తెలంగాణ ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ఈరోజు ఇక్కడ రాకపోయినా వాళ్ళ లక్ష్యం ఒకటే, తెలంగాణలో అన్ని జిల్లాల్లో 80,000 ఉద్యోగాలు వస్తాయి. జిల్లాల్లో సీరియస్గా చదివే యువతకి మా కోచింగ్ లేదు అనుకోకుండా చేస్తున్నారు. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. చిన్నవాటికి చిన్న చిన్న దిగులు మనసులో పెట్టుకోవద్దు. ఏదైనా సరే ఫస్ట్ నేను ఉద్యోగం కొట్టాను, దాని తర్వాత లేదని అనుకోండి. మీరే రేపు తెలంగాణలో గొప్ప గొప్ప నాయకులు అవుతారు. రాజకీయమే కాదు, బ్యూరోక్రటిక్గా. దాంట్లో ఆలోచన చదువుకోండి, చిన్న చిన్న విషయాలు పరచుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.